సో ఆగ్నేయం ఉత్తరం అయితే, ఈశాన్యం పడమర అయితే పడమర ఏమవుతుంది? ఓకేనా, ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి నాకు. సో ఆగ్నేయం ఇక్కడ ఉంది. ఈ ఆగ్నేయం అనేది ఏమైందంట? ఉత్తరం అయిందంట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇదేంటి నా దక్షిణం, ఇది పడమర లేదా పశ్చిమం. సో ఇక్కడ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఓకేనా, ఇప్పుడు ఈ ఆరో ఏంటిది నాన్న? ఆగ్నేయం కదా. ఈ ఆగ్నేయం ఏమైంది? ఈ ఆగ్నేయం ఏమైందంటే ఉత్తరమైంది. అంటే ఇక్కడ ఉత్తరమైనది ఇక్కడ ఉంటుంది, ఉత్తరం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఉత్తరం ఎన్ని స్టెప్పులు దాటింది? 1 2 స్టెప్ దాటి ఇక్కడికి వచ్చింది. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ ఈశాన్యం పడమర అయితే, ఓకేనా, ఈశాన్యం. ఇప్పుడు ఇది ఈశాన్యం కదా. ఇప్పుడు ఈశాన్యం ఏమవుతుందంట? పడమర. ఓకేనా, ఈశాన్యం పడమర, ఈశాన్యం పడమర. చూడండి, ఉత్తరమేమో 2 స్టెప్స్ దాటి ఇక్కడికి వచ్చింది, 1 2. పడమరేమో 2 స్టెప్స్ క్లాక్ వైజ్లో, పడమరేమో 1 2 2 స్టెప్పులు దాటి ఇక్కడికి వచ్చింది. ఓకేనా, మరి ఇప్పుడు పడమర ఏమవుతుంది? పడమర ఏమవుతుందంటే ఈ పడమర ఏమవుతుందంటే ఇక్కడ 2 స్టెప్స్, ఆగ్నేయం ఉంది కదా, సారీ ఇక్కడ ఏంటిది? ఆగ్నేయం. ఆగ్నేయం అనేది ఇక్కడ 2 స్టెప్పులు దాటి ఎక్కడికి వస్తుంది? పడమర దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఉండే ఆగ్నేయం 1 2 స్టెప్స్ దాటి ఇక్కడికి వస్తుంది, పడమర దగ్గరికి ఆగ్నేయం. సో ఆగ్నేయం విల్ బి ద రైట్ ఆన్సర్.